ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు న్యాచురల్ కెలామిటీస్, తుఫాన్లు లేదంటే కనుక సునామీలు, ఇలాగ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. లోతట్టులో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఎత్తైనటువంటి ప్రాంతాల్లోకి, సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి తక్షణమే తరలిపోవాలి అని చెప్పేసి వారు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కొంతమంది వారి యొక్క మాటలు పెడచెవిన పెట్టిన సమయంలో కూడాను వారిని దగ్గరుండి మరీ కూడాను వారికి ఎక్కడ హాని కలుగుతుందో అని వారిని క్షేమకరమైనటువంటి ప్రదేశాల్లోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈరోజు దేవాది దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులే మనకి సురక్షితము, క్షేమము అనుకున్నటువంటి ప్రదేశాలలో విపత్తు సంభవించబోతుంది, దానివల్ల నష్టం కలగబోతుంది, ప్రాణహాని కలగబోతుంది అని ఒక క్షేమకరమైనటువంటి ప్రదేశాల్లోనికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారే స్వయంగా తీసుకుని వెళ్ళి ఆ యొక్క క్షేమకరమైనటువంటి ప్లేసెస్లో అయితే కనుక ఉంచుతారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకే నీకు ఏదైతే క్షేమము, ఏదైతే కంఫర్టు, ఏదైతే అనుకూలము అని అనుకుంటున్నావో ఆయా పరిస్థితులు సంభవించబోతున్నప్పుడు ఈ నీవు ఉంటున్నటువంటి ఈ స్థలము లేదంటే ఈ ఇల్లు క్షేమకరమైనటువంటిది కాదు, క్షేమకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి ఉండండి అని హెచ్చరిక జారీ చేస్తున్నప్పుడు వారి యొక్క మాటల్ని మనం వింటున్నాం కదా. వారి యొక్క మాటల్ని మనం తీసుకుని క్షేమకరమైనటువంటి స్థలాల్లోనికి వెళ్ళి ఉంటున్నాం కదా. మరి పరలోకపు తండ్రి చెబుతున్నటువంటి మాటల్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు నిశ్చయముగా. అందుకొరకే వారి జీవితాల్లో వారికి ఏది కంఫర్ట్ జోన్ అని వారు అప్పటి వరకు భావిస్తూ ఉంటారో, దేవుడు వారి జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళికని ఫుల్ఫిల్ చేయ నిమిత్తమే వారు కంఫర్ట్ అనుకున్నటువంటి ప్లేసెస్ నుండి దేవుడు మార్చేటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు విడిచిపెట్టమని చెప్పేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 78-71లో పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుడికై ఆయన అతనిని రప్పించెను. ఇది రాజైనటువంటి దావీదును గురించి పలుకుతున్నటువంటి మాటలు. దావీదు అప్పటి వరకు కూడాను గొర్రెలను మేపేటువంటి వ్యక్తిగా అయితే గనక ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రాజు చేయాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడో అప్పుడు దావీదుకి తెలియజేస్తున్నాడు, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని మేపుటకు దావీదుని పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొర్రెల కాపరిగా ఉంటున్నటువంటి వ్యక్తి రాజుగా ప్రభుత్వాధికారం చేయగలడా? చేయలేడు. ఆ యొక్క గొర్రెల కాపరి ఏదైతే తను చేస్తున్నాడో దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు రాజుగా ఉండడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని, శూరత్వాన్ని, సమస్తాన్ని కూడా అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అదే రీతిగా మనం క్రొత్త నిబంధనలో కూడా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి శిష్యులను గురించి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4:18-19 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ నూతన నిబంధనలో కూడా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు పిలుచుకున్నటువంటి శిష్యులు కూడా వారేమీ భక్తిపరులు కాదు, లేదంటే
మరి దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు వారి చేపలు పడుతున్నటువంటి సమయంలో, వలలు వేస్తున్నటువంటి సమయంలో, ఆ యొక్క గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో పేతురు అంద్రేయులను చూచాడో వారికి చెప్తున్నాడు దేవుడు, మీరు ఈ వలలు విడిచిపెట్టి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని దేవుడు తెలియజేశాడు. ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పాత నిబంధనలో ఒక దావీదు జీవితంలో కూడా దేవుడు ఏమన్నాడండి, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదే రీతిగా నూతన నిబంధనలో కనుక మనం చూసుకున్నట్లయితే అప్పటి వరకు వారు చేపలు పట్టేటువంటి జాలర్లు, ఆ యొక్క చేపల మీదే వారి యొక్క జీవన విధానం అయితే కనుక కొనసాగింపబడుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఈ యొక్క చేపలు పట్టే విధానాన్ని మీరు విడిచిపెట్టి మనుషులు పట్టే జాలర్లుగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను, నన్ను వెంబడించండి అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గొప్ప రాజైనటువంటి దావీదు కథ వెనుక ఎంతో గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దావీదు వెంబడిస్తున్నటువంటి గొర్రెల్ని మాన్పించినటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఎందుకొరకనంటే గనక రాజుగా ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టు నిమిత్తం. అదే రీతిగా నూతన నిబంధనలో మనం చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల్ని కూడాను దేవుడు ఆ యొక్క వలల్ని విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని అన్నాడు. అందుకొరకే వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఏ అద్భుతాలు చేశారో, ఆశ్చర్య కార్యాలు జరిగించారో, అదే రీతిగా చేపలు పట్టే జాలర్లైనటువంటి వారు ఎప్పుడైతే వలలు విడిచిపెట్టారో, దేవుని చిత్తానికి ఒబే చేశారో, పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకున్నారో, గొప్ప గొప్ప కార్యాలు జరిగించడం మనమైతే కనుక చూస్తున్నాం. నేటికి కూడాను ఆయన శిష్యుల్ని గురించి మనం తెలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నామనంటే ఒక చేపలు పట్టే జాలర్ల గురించి అయితే కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత లేదు. కానీ చేపలు పట్టే జాలర్లు ఆ వలలు విడిచి మనుషులను పట్టే జాలర్లుగా మార్చబడినటువంటి వ్యక్తులను గూర్చి మనం తెలుసుకుంటున్నాము. కాబట్టే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చేపలు పట్టేటువంటి జాలర్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వారిని గూర్చి వ్రాయడం జరిగింది. ఎందుకొరకనంటే కనుక వారు దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు, దేవుణ్ణి వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. ఆఖరికి దేవుని కొరకు ప్రాణత్యాగం చేయడానికి కూడాను వెనుతిరిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. హల్లెలూయా. ఎక్కువ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే కంఫర్ట్ జోన్ అనుకుంటున్నావో, నువ్వు జీవితంలో ఏదైతే నాకు ఇది బాగున్నది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే నన్ను ఇంతవరకు పోషించింది, లేదంటే కనుక ఇంతవరకు కూడాను నేను ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నేను ఎందుకు బయటికి రావాలి అని ఆలోచిస్తున్నావా? ఒక దావీదుని పిలిచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తము ఏమిటో ఎరుగకే ఆ యొక్క గొర్రెల్ని వెంబడించడం మాని దేవుణ్ణి కంప్లీట్గా వెంబడించడం స్టార్ట్ చేసిన తరుణంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా నియమించాడు. అదే రీతిగా చేపలు పట్టే జాలర్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఆ యొక్క వృత్తిని విడిచిపెట్టిన తర్వాత ప్రపంచానికి సువార్తని ప్రకటించేటువంటి వారిగా, ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటువంటి గొప్ప సువార్థికులుగా దేవుడు వారిని ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టాడు. నీవు కూడా నీ యొక్క కంఫర్ట్ జోన్స్ నుండి దేవుడు పిలుస్తున్నప్పుడు సంశయంలో పడిపోతున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఈ యొక్క కంఫర్ట్ జోన్ విడిచిపెడితే నేను ఎట్లుంటానో, నా పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావా? నీ పితరుల జీవితాల్లో జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు,
మార్పు లేనివాడు, మార్పు నొందనటువంటి దేవుడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు వంటి వాడు కాదు. నిశ్చయముగా ఆయన వాగ్దానం చేసి అబ్రహాము జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడాను నిశ్చయముగా ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్ము. నిశ్చయముగా ఘనులైనటువంటి వారి సరసన దేవుడు నిన్ను కూడా కూర్చుండబెట్టబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.